హలో స్టూడెంట్స్, ఈ రోజు మీరు ఎక్స్పెరిమెంట్ విత్ వాటర్ ఆన్ డైలీ లైఫ్ అనే టాపిక్ మీద టాప్ 10 బిట్స్ అనేవి ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ టాప్ 10 బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ excess fluoride in drinking water? క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్సెస్ ఫ్లోరైడ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? టూత్ ఏక్స్. సెకండ్ ఆప్షన్ lung diseases. Third option fluorosis. Fourth option ఏంటి? intestinal infection. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ ద హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్సెస్ ఫ్లోరైడ్ ఇన్ డ్రింకింగ్ వాటర్? డ్రింకింగ్ వాటర్ లో ఎక్కువ ఫ్లోరైడ్ ఉండడం వల్ల మనకి ఏం హెల్త్ ఎఫెక్ట్స్ అవుతాయి అనేదే క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? టూత్ ఏక్స్. సెకండ్ ఆప్షన్ లంగ్ డిసీజెస్. థర్డ్ ఆప్షన్ ఫ్లోరోసిస్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఇంటెస్టియల్ ఇన్ఫెక్షన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అనే డిసీజ్ అనేది మన డ్రింకింగ్ వాటర్ లో ఎక్కువ ఫ్లోరైడ్ ఉండడం వల్ల మనకి వస్తుంది. ఫ్లోరోసిస్ అనే డిసీజ్ అనేది ఏంటి అని అంటే మన బోన్స్ కి ఎక్కువగా హార్మ్ఫుల్. ఏంటి? ఫ్లోరైడ్ అనేది డ్రింకింగ్ వాటర్ లో ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏం డిసీజ్ వస్తుంది అని అంటే ఫ్లోరోసిస్ అనే డిసీజ్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. డాష్ వాటర్ ఈజ్ bacteriologically and chemically pure. క్వశ్చన్ ఏంటి? డాష్ వాటర్ ఈజ్ బ్యాక్టీరియాలజికలీ అండ్ కెమికల్లీ ప్యూర్. ఏ వాటర్ అనేది బ్యాక్టీరియాల వల్ల ఇంకా కెమికల్ వల్ల ప్యూర్ గా ఉంటుంది అనేదే క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? సేఫ్ వాటర్. సెకండ్ ఆప్షన్ ఏంటి? హోల్సమ్ వాటర్. థర్డ్ ఆప్షన్ పోర్టబుల్ వాటర్. ఫోర్త్ ఆప్షన్ ఏంటి అని అంటే డిస్టిల్డ్ వాటర్. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? డిస్టిల్డ్ వాటర్. డాష్ వాటర్ ఈజ్ బ్యాక్టీరియాలజికలీ అండ్ కెమికల్లీ ప్యూర్ అనేదే క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? సేఫ్ వాటర్. సెకండ్ ఆప్షన్ హోల్సమ్ వాటర్. థర్డ్ ఆప్షన్ పోర్టబుల్ వాటర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ డిస్టిల్డ్ వాటర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే డిస్టిల్డ్ వాటర్. సేఫ్ వాటర్ అండ్ హోల్సమ్ వాటర్ ఇంకా పోర్టబుల్ వాటర్ అనేవి డ్రింకబుల్ వాటర్స్. బట్ డిస్టిల్డ్ వాటర్ అనేది మనం నాన్ డ్రింకబుల్ వాటర్. ఎందుకు అనంటే డిస్టిల్డ్ వాటర్ అనేది డిస్టిల్ వాటర్ లో మినరల్స్ ఇంకా ఇంప్యూరిటీస్ అనేవి ఏమీ ఉండవు. సో డిస్టిల్ వాటర్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ డ్రింకింగ్. మరి డిస్టిల్ వాటర్ అనేది ఎలా తయారు చేస్తారు అని అంటే
ఫస్ట్ వాటర్ అనేది బాయిల్ చేస్తారు. ఫస్ట్ వాటర్ అనేది బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా బాయిల్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే ఆ వాటర్ ని కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా కండెన్షన్ చేస్తారు. ఆ వాటర్ ని ఏమంటారంటే డిస్టిల్డ్ వాటర్ అని అంటారు. డిస్టిల్డ్ వాటర్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ డ్రింకింగ్. రిమైనింగ్ సేఫ్ వాటర్, హోల్సమ్ వాటర్ అండ్ పోర్టబుల్ వాటర్ ఆర్ మెంట్ ఫర్ డ్రింకింగ్. సో డిస్టిల్డ్ వాటర్ ఈజ్ బ్యాక్టీరియాలజికలీ అండ్ కెమికల్లీ ప్యూర్. Next, third question. Which of the following is the purest form of water? Which of the following is the purest form of water? First option enti rainwater. Second option enti groundwater. Third option ocean water. Fourth option enti anante river water. Correct answer is rainwater. Which of the following is the purest form of water? ఇచ్చిన ఏ ఆప్షన్స్ లో ఇచ్చిన ఏ వాటర్ అనేది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అంటే రెయిన్ వాటర్. రెయిన్ వాటర్ ఇస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. మరి రిమైనింగ్ 3 ఆప్షన్స్ గ్రౌండ్ వాటర్, రివర్ వాటర్ ఇంకా ఓషన్ వాటర్ ఎందుకు కాదు అని అంటే ఈ వాటర్స్ లో ఇంప్యూరిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంప్యూరిటీస్ అనేవి ఈ వాటర్స్ లో ఎక్కువగా ఉంటాయి. ఓషన్ వాటర్ ఈజ్ సాల్టీ అండ్ గ్రౌండ్ వాటర్ అండ్ రివర్ వాటర్ హ్యాస్ శాండ్. అంటే ఈ 3 టైప్ ఆఫ్ వాటర్స్ అనేవి ఇంప్యూరిటీస్. రెయిన్ వాటర్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్. What is the major source of fresh water in India? Options: ocean water, second option river water, third option groundwater, fourth option pond water. Question enti what is the major source of fresh water in India? మనకి ఫ్రెష్ వాటర్ అనేది ఇండియాలో ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ వాటర్ అనేది దొరుకుతుంది అనేదే క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే గ్రౌండ్ వాటర్. అసలు ఫ్రెష్ వాటర్ అనేది మన ఎర్త్ లో ఎంత పర్సెంట్ ఉంది అని అంటే 3% అనేది ఫ్రెష్ వాటర్ ఉంది. నార్మల్ గా మన ఎర్త్ లో 71% అనేది వాటర్ ఉంది. ఆ 71% లో 3% అనేది మాత్రమే ఫ్రెష్ వాటర్ అనేది ఉంది. మనకి ఆ 3% ఫ్రెష్ వాటర్ లో కూడా ఎక్కువ సోర్స్ అంటే మనకి ఎక్కువగా ఫ్రెష్ వాటర్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఇన్ ఇండియా. ఇండియాలో మనకి ఎక్కువగా గ్రౌండ్ వాటర్ నుంచే మనకి ఫ్రెష్ వాటర్ అనేది మనకి దొరుకుతుంది.
Next question. Which is the largest freshwater lake in the world? క్వశ్చన్ ఏమి ఇచ్చారు? విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్ అనేదే క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్ లేక్ సుపీరియర్, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? లేక్ సుపీరియర్. సెకండ్ ఆప్షన్ ఏంటి? లేక్ విక్టోరియా. థర్డ్ ఆప్షన్ ఏంటి? లేక్ బాల్కల్. ఫోర్త్ ఆప్షన్ ఏంటి అని అంటే లేక్ మిచిగాన్. క్వశ్చన్ ఏంటి? విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్? వరల్డ్ లో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటి అనేదే క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? లేక్ సుపీరియర్. సెకండ్ ఆప్షన్ లేక్ విక్టోరియా. థర్డ్ ఆప్షన్ లేక్ బాల్కల్. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ లేక్ మిచిగాన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే లేక్ సుపీరియర్. లేక్ సుపీరియర్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. లేక్ సుపీరియర్ అనేది ఎక్కడ ఉంది అని అంటే నార్త్ అమెరికా. లేక్ సుపీరియర్ అనేది ఎక్కడ ఉంది అని అంటే నార్త్ అమెరికాలో ఉంది. దీని ఏరియా ఎంత? లేక్ సుపీరియర్ ఫ్రెష్ వాటర్ లేక్ యొక్క ఏరియా ఎంత అని అంటే 82,103 స్క్వేర్ కిలోమీటర్స్. లేక్ సుపీరియర్ ఎక్కడ ఉంది అని అంటే నార్త్ అమెరికాలో ఉంది. లేక్ సుపీరియర్ యొక్క ఏరియా ఎంత అని అంటే 82,103 స్క్వేర్ కిలోమీటర్స్. మరి లేక్ విక్టోరియా అనేది ఎక్కడ ఉంది అని అంటే ఆఫ్రికా. లేక్ విక్టోరియా ఎక్కడ ఉంది? ఆఫ్రికాలో ఉంది. నెక్స్ట్ లేక్ విక్టోరియాని లార్జెస్ట్ ఆఫ్రికాస్ లార్జెస్ట్ లేక్ బై ఏరియా అని కూడా పిలుస్తారు. అంటే లేక్ విక్టోరియా అనేది ఆఫ్రికాలో ఏరియా వైజ్ లార్జెస్ట్. ఆఫ్రికాస్ లార్జెస్ట్ లేక్ ఏంటి? ఏరియా వైజ్ అయితే లేక్ విక్టోరియా. ఇది ఆఫ్రికాలో ఉంది. మరి లేక్ బల్కల్ అనేది ఎక్కడ ఉంది అని అంటే రష్యా. లేక్ బల్కల్ అనేది ఎక్కడ ఉంది అంటే రష్యా. దీన్ని మనం ఏమని దీన్ని ఎలా పిలుస్తారు అంటే డీపెస్ట్ లేక్ ఇన్ వరల్డ్. డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ ఏంటి? లేక్ బల్కల్. ఇది ఎక్కడ ఉంది అని అంటే రష్యాలో ఉంది. మరి లేక్ మిచిగాన్ అనేది ఎక్కడ ఉంది అని అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. దీని యొక్క ఏరియా ఎంత? అంటే 58,030 స్క్వేర్ కిలోమీటర్స్. లేక్ మిచిగాన్ అనేది ఎక్కడ ఉంది అని అంటే యుఎస్ఏ లో ఉంది. దాని యొక్క ఏరియా ఎంత? లేక్ యొక్క ఏరియా ఎంత అని అంటే 58,030 స్క్వేర్ కిలోమీటర్స్. విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్? లేక్ సుపీరియర్. లేక్ సుపీరియర్ అనేది ఎక్కడ ఉంది అని అంటే నార్త్ అమెరికాలో ఉంది. లేక్ సుపీరియర్ యొక్క ఏరియా ఎంత అని అంటే 82,103 స్క్వేర్ కిలోమీటర్స్. మరి లేక్ విక్టోరియా అనేది ఎక్కడ ఉంది అంటే ఆఫ్రికాలో ఉంది. లేక్ విక్టోరియాని మనం ఇంకోలా కూడా పిలుస్తాం. ఏంటి అని అంటే ఆఫ్రికాస్ లార్జెస్ట్ లేక్ బై ఏరియా వైజ్ గా ఆఫ్రికాస్ లార్జెస్ట్ లేక్ ఏంటి అని అంటే లేక్ విక్టోరియా. నెక్స్ట్ లేక్ బల్కల్ అనేది రష్యాలో ఉంది. నెక్స్ట్ దీన్ని డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ అని కూడా అంటాం. డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ ఏంటి అని అంటే లేక్ బల్కల్. నెక్స్ట్ ఆప్షన్ లేక్ మిచిగాన్. లేక్ మిచిగాన్ అనేది ఎక్కడ ఉంది అని అంటే యుఎస్ఏ లో ఉంది. దీని ఏరియా ఎంత అని అంటే 58,030 స్క్వేర్ కిలోమీటర్స్. ఎంత? 58,030 స్క్వేర్ కిలోమీటర్స్.
నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ వాటర్ డే ఈజ్ ఆన్ డాష్. వరల్డ్ వాటర్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటాం? ఫస్ట్ ఆప్షన్ May 12, సెకండ్ ఆప్షన్ March 22, థర్డ్ ఆప్షన్ April 7, ఫోర్త్ ఆప్షన్ ఏంటి? May 22. వరల్డ్స్ వాటర్ డే ఎప్పుడు? వరల్డ్స్ వాటర్ డే ఈజ్ ఆన్ March 22. వరల్డ్స్ వాటర్ డే ఎప్పుడు అనండి? March 22. మరి May 12 ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ నర్సెస్ డే. May 12 ఏంటి? ఇంటర్నేషనల్ నర్సెస్ డే. మరి April 7 ఏంటి అని అంటే వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు? April 7. మరి May 22 ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. May 22 ఏంటి? ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. క్వశ్చన్ ఏంటి? వరల్డ్స్ వాటర్ డే ఎప్పుడు? వరల్డ్స్ వాటర్ డే ఈజ్ ఆన్ March 22. మరి May 12 ఏం జరుపుకుంటారు అని అంటే ఇంటర్నేషనల్ నర్సెస్ డే అనేది May 12 జరుపుకుంటారు. మరి April 7 మరి ఇంపార్టెంట్ డే ఏంటి అని అంటే వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే ఈజ్ ఆన్ April 7. మరి May 22 ఏంటి ఇంపార్టెంట్ డే అని అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following is not the waterborne disease? ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది వాటర్ బోర్న్ డిసీజ్ కాదు. వాటర్ బోర్న్ డిసీజ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే కంటామినేషన్ వాటర్ తీసుకుంటాం అంటే పొల్యూటెడ్ వాటర్ అనేది మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనకు వచ్చే డిసీజెస్ ఏమంటారు అంటే వాటర్ బోర్న్ డిసీజెస్ అని అంటారు. ఆప్షన్స్ ఏమిచ్చారు? టైఫాయిడ్, సెకండ్ ఆప్షన్ మలేరియా, థర్డ్ ఆప్షన్ కొలెరా, ఫోర్త్ ఆప్షన్ ఏంటి? డయేరియా. క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద వాటర్ బోర్న్ డిసీజ్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏది వాటర్ బోర్న్ డిసీజ్ కాదు అనేదే క్వశ్చన్. అసలు వాటర్ బోర్న్ డిసీజ్ అంటే ఏంటంటే కంటామినేటెడ్ వాటర్ అంటే ఏంటంటే పొల్యూటెడ్ వాటర్. మనం ఎప్పుడైతే పొల్యూటెడ్ వాటర్ ని మనం తీసుకుంటామో మనకు వచ్చే డిసీజెస్ ని ఏమంటారంటే వాటర్ బోర్న్ డిసీజెస్ అని అంటారు. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది వాటర్ బోర్న్ డిసీజెస్ కాదు అని అంటే మలేరియా. మలేరియా is not a waterborne disease. Remaining 3 options టైఫాయిడ్, కొలెరా అండ్ డయేరియా అనేవి వాటర్ బోర్న్ డిసీజెస్. మనం పొల్యూటెడ్ వాటర్ అనేది మనం తీసుకోవడం వల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏంటి అంటే టైఫాయిడ్, కొలెరా అండ్ డయేరియా. మరి మలేరియా దేని వల్ల వస్తుంది అని అంటే
మలేరియా ఎందుకు వస్తుంది అని అంటే ఫిమేల్ ఎనోఫిలస్ అనే మస్కిటోస్ అనేవి కుట్టడం వల్ల మనకు మలేరియా అనేది వస్తుంది. ఎలా వస్తుంది మలేరియా? ఫిమేల్ ఎనోఫిలస్ అనే మస్కిటోస్ కుట్టడం వల్ల మనకి మలేరియా అనే డిసీజ్ అనేది వస్తుంది. టైఫాయిడ్, కొలెరా ఇంకా డయేరియా అనేవి వాటర్ బోర్న్ డిసీజెస్. మలేరియా అనేది వాటర్ బోర్న్ డిసీజ్ అనేది కాదు. అది ఫిమేల్ ఎనోఫిలస్ అనే మస్కిటో కుట్టడం వల్ల మనకి మలేరియా అనేది వస్తుంది. Next question. Which of the following state utilize a high portion of their groundwater potential? Their groundwater potential. Options are Odisha, second option Kerala, third option Rajasthan, fourth option Chhattisgarh. Question 80. Which of the following state utilize a high portion of their groundwater potential? ఏ స్టేట్స్ లో గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ లో గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. రిమైనింగ్ ఒడిషా, కేరళ ఇంకా రాజస్థాన్ లో లెస్ యూటిలైజ్. ఒడిస్సా, కేరళ ఇంకా రాజస్థాన్ లో గ్రౌండ్ వాటర్ అనేది తక్కువగా యూజ్ చేస్తారు. మరి ఛత్తీస్గఢ్, తమిళనాడు, పంజాబ్ అండ్ హర్యానా ఈ స్టేట్స్ లో, ఈ 4 స్టేట్స్ లో గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఛత్తీస్గఢ్, తమిళనాడు, పంజాబ్ అండ్ హర్యానా స్టేట్స్ లో గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ కేరళ, ఒడిషా, కేరళ ఇంకా రాజస్థాన్ లో గ్రౌండ్ వాటర్ అనేది తక్కువగా యూజ్ చేస్తారు. మరి మోడరేట్ గా యూజ్ చేసే స్టేట్స్ ఏంటి అని అంటే గుజరాత్, యూపీ, ఉత్తరప్రదేశ్, బీహార్, త్రిపుర, మహారాష్ట్ర. ఒడిషా, కేరళ ఇంకా రాజస్థాన్ లో గ్రౌండ్ వాటర్ అనేది తక్కువగా యూజ్ చేస్తారు. ఛత్తీస్గఢ్, తమిళనాడు, పంజాబ్ ఇంకా హర్యానా స్టేట్స్ లో గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. మరి మోడరేట్ గా యూజ్ చేసే స్టేట్స్ ఏంటి అని అంటే గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, త్రిపుర అండ్ మహారాష్ట్ర. ఈ స్టేట్స్ లో గ్రౌండ్ వాటర్ అనేది మోడరేట్ గా యూజ్ చేస్తారు. అంటే ఎంత కావాలో అంతే మాత్రమే యూజ్ చేస్తారు. అంటే ఎక్కువ యూజ్ చేయరు, తక్కువ యూజ్ చేయరు, మోడరేట్ గా మనకి ఈ స్టేట్స్ లో ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు. Next question. How many rivers are there in India? ఇండియాలో ఎన్ని రివర్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ 9369, సెకండ్ ఆప్షన్ 11300, థర్డ్ ఆప్షన్ 10360, ఫోర్త్ ఆప్షన్ 10210.
క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ రివర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఇండియాలో ఎన్ని రివర్స్ ఉన్నాయి? 10,360. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ floats on water? Which of the following floats on water? First option sand, second option ice, third option coins, fourth option stone. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఎందుకు ఐస్ ఫ్లోట్ అవుతుంది అని అంటే దీనికి డెన్సిటీ అనేది వాటర్ కంటే తక్కువ ఉంటుంది. ఎందుకు శాండ్, కాయిన్స్ ఇంకా స్టోన్స్ అనేవి సింక్ అవుతాయి అంటే డెన్సిటీ అనేది వాటర్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి శాండ్, కాయిన్స్ ఇంకా స్టోన్ అనేవి సింక్ అవుతాయి. ఐస్ ఫ్లోట్ ఆన్ వాటర్. సో స్టూడెంట్స్, ఇవి టాప్ 10 బిట్స్ ఎక్స్పెరిమెంట్ ఆన్ డైలీ లైఫ్ అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ వాటర్ ఆన్ డైలీ లైఫ్ అనే టాపిక్ నుంచి ఇవి టాప్ 10 bits. Thank you.